Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎవరైనా వచ్చి శివ గురించి నాలుగు మాటలు మాట్లాడి ఆయనతో మీ స్నేహాలుగా అనుబంధాన్ని పేరు చేసుకుంటే ఈ కార్యక్రమానికి కొన్ని నిండుదనం వస్తుంది. చాలా మంది పుట్టినరోజు వస్తుంటే వెళ్తుంటాయి, కానీ మన యూనియన్కి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన శివకి ఇటువంటి పుట్టినరోజు జరగడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే శివ కోసం ఒక మాట చెప్తాను. ఏ మనిషి ఊరికే అడగడం జరగదు. అసలు కష్టం లేకుండా ఏది చేతికి రాదు. ఆయన సహనానికి చిరునామా. యూనియన్ తరఫున ఎవరు పని చేసినా చేయకపోయినా, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా తన పని తను చేసుకుంటూ పోతాడు. అందుకే ఆయనకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. ఆ పదవికి వడ్డీ తేవాలని వచ్చే సంవత్సరాల్లో ఇంకో 2 స్టెప్లు ఉన్నాయి. ఆ 2 స్టెప్లు కూడా కరెక్ట్గా పడితే మన ఇంద్రాల జిల్లా పేరు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా మారుమోగే విధంగా శివకి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మన యూనియన్ తరఫున మనస్ఫూర్తిగా శివగారితో నాకు ముందు నుంచి కూడా పరిచయం అనేది ఉంది. ఆయన నిజమైన నాయకుడు. ఆయన దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు చాలా వరకే ఉన్నాయి. ఇందాకే మనం మిత్రుడు చెప్పినట్టు సహనము, ఓర్పు, అలాగే ఎదుటి వ్యక్తి చెప్పింది విని ఆ వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నాయకుడికి ఉండే మొదటి లక్షణాలు. ఆ లక్షణాలు శివగారికి ఎక్కువ. అలాగే ఆ సహనము, ఓర్పుతోనే గంభీరంగా ఉంటూ జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ
ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఎదుటి వ్యక్తుల శత్రువులను నేను అన్నాం, పోటీదారులు కావచ్చు, ఇతర యూనియన్లకు సంబంధించి కావచ్చు, పరిస్థితులను అంచనా వేసుకుంటూ దానికి తగ్గట్టుగా యూనియన్ని నడిపించడంలో శివగారు ఎప్పుడు కూడా తనదైనటువంటి ఒక ముద్ర వేశారు. వాస్తవానికి ఆయన చాలా సందర్భాల్లో కూడా యూనియన్ కార్యకలాపాల నుంచి తప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. అది కుటుంబ, వ్యక్తిగత, వ్యాపార, వ్యవహార విషయాల వలన యూనియన్ నుంచి తప్పుకుందామని ఆలోచన చేసినప్పటికీ నాలాంటి వాళ్ళు కొంతమంది కూడా అది సరైన ఆలోచన కాదు అని చెప్పడంతో పాటు పరిస్థితుల ప్రభావానికి కూడా లోనై ఆయన తన ఆలోచన విరమించుకుని నాటి నుంచి ఇదిగో యూనియన్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి యూనియన్ని పటిష్టం చేయాలన్న ఏకైక ఉద్దేశంతో రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ సమావేశాలు కార్యక్రమాలకి కూడా చాలా మందిని తీసుకెళ్లి పరిచయం చేసి వాళ్ళల్లో నాయకత్వాన్ని ప్రేరేపిస్తూ నాయకత్వ గుణాలను కూడా జొప్పించే ప్రయత్నం కూడా చేశారు. సో వారి నుంచి గమనించింది కూడా ముందు ఎదుటి వ్యక్తి చెప్పింది మనం వినాలి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగానే ఆలోచన చేయాలి, అంతే తప్ప నాయకుడికి ఆవేశం పనికిరాదు, ఆలోచన ప్రధానం అన్నది. నాకు శివ 1999 పరిచయం. ఎలాగంటే నేను వార్తలో కంటోన్మెంట్ జర్నలిస్ట్ అంటే కలెక్టర్ జర్నలిస్ట్ చేస్తున్నప్పుడు నేను వైద్యానికి సేవ చూసేవాడిని. అప్పుడు నేను డిఎంహెచ్ఓ ఆఫీస్కి బయటతలమ్మ ఆఫీస్ ఎదురుగా ఉండేది ఆఫీస్కి వెళ్తే అక్కడ సత్యరామన్సి ఒక ఎడిటర్ ఉండేవాడు పెరుమల డిఎంహెచ్ఓ. బయట నేను వెళ్ళేసరికి సత్యరావుకి ఇచ్చేసరికి సత్యరావుకి చెప్పాను వచ్చానని చెప్పాను. ఎందుకంటే పెరుమల మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి డిఎంహెచ్ఓ అలా చెప్పానన్నా ఇంకో ఆయన ఉన్నారు, ఆయన పంపిద్దాం. ఎవరంటే శివ విజయపాను రిపోర్టర్ చెప్పారు. అప్పుడు అడిగింది మీరు ఎవరండి విజయపాన్ అంటే అవునండి అన్న. ఫస్ట్ ఆ పరిచయం 1999 ఆ పరిచయము మా ఇద్దరి మధ్య చాలా ఆత్మీయత చేకూర్చింది. చిత్తరావు గారు ఇక్కడ ఏపీడబ్ల్యూ సాక్షి అంటారు. 1992లో నేను ఈనాడు జర్నలిస్ట్ ఉన్నప్పుడు 1992లో 3వ మహాసభ బొమ్మల శుభ్రులు భారీ ఎత్తున పెట్టాను. అప్పుడు అయితే పిఓ జగన్నాథరావు ఆయన చెప్పిన ఏమంటే మా యూనియన్ పిక్నిక్ ఉంది, దానికి ఏర్పాటు చేయాలి అని చాలా భారీ ఎత్తున చేశారు. అప్పుడు నాకు ఈనాడులో కూడా నాకు మెమో ఇచ్చారు, నువ్వు ఈనాడులో ఉన్నావు యూనియన్ మీటింగ్ పెట్టావు, అది అలా కాదండి అని చెప్పి నాకు ఏదో సరి చెప్పాను. అది అయిపోయింది. ఆనాటి నుంచి కూడా తర్వాత కూడా శివ నాకు చాలా అన్ని రకాల కూడా నాకు సహాయ సహకారాలు అందించాడు. కొన్ని పరిస్థితుల్లో నేను యూనియన్కి దూరం అయిపోదామని కూడా దాని నిర్ణయం తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు కూడా శివ నన్ను ఆదరించి అలా కాకపోతే నీకు తెలియదు అని చెప్పేసి మన దగ్గర చేసుకున్నాడు. ఆయనలో ఆవేశం ఏమాత్రం లేదు, ఆలోచన మాత్రమే ఉంది. ఆలోచన వల్లే మళ్ళీ ఈరోజు నేను ఈ యూనియన్లో కొనసాగుతాను. అది నేను చెప్పుకోవాలి, అది చెప్తాను. భవిష్యత్తులో శివ చెప్పడానికి 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ 2 స్టెప్స్ దాటుతాడు. రాష్ట్ర అధ్యక్షుడిగా శివని మనం చూస్తాం, తప్పకుండా మనం చూస్తాము. శివ మన అధ్యక్షుడు అవుతాడు. మన యూనియన్ జిల్లాలో ఇంత పటిష్టం ఉండడానికి కారణం కూడా శివ. ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. విజయనగరం జిల్లాలో ఈ విధంగా ముందుకు నడుస్తుందంటే దానికి ప్రధాన కారణం శివగారు. ఖచ్చితంగా చెప్పాలి 100%. ఎందుకంటే అందరినీ ఐక్యతగా దగ్గర చేర్చి యూనియన్ బలోపేతం అవ్వడానికి ముఖ్య కారణం ఆయన. ఎవరు ఎన్ని విధాలుగా కోపం వచ్చినా మనస్పర్ధలు మధ్యలో ఉన్నా అవన్నిటినీ దగ్గర కూర్చుని పెట్టి మాట్లాడి శాంతియుతంగా దాన్ని పరిష్కరించి అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి. ఇది మన కోసం, మన సంక్షేమం కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం పాటుపడాలి అని ఆలోచన చేయగలిగిన శక్తి ఆయన భగవంతుడు ఇచ్చాడు. ఇంకా ముందు మన యూనియన్ మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆయనకి ఇంకా మంచి పదవులు రావాలని.
రాష్ట్ర స్థాయిలో ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుందాం. ఈరోజు మనం చూస్తున్నాం, జనరల్గా మన యూనియన్ అతి తక్కువ టైంలో మంచి కార్యక్రమాలు చేసాం, ఎవరూ మర్చిపోలేము. ఒకే నెలలో 2 పెద్ద కార్యక్రమాలు చేయగలిగాము. ఇప్పుడు మళ్ళీ సంక్షేమం కోసం ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇది ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరి మీద ఉంది. దయచేసి ఇది ఒక మంచి సందర్భం అనుకోండి, వేదిక అనుకోండి. ఆయన ఆధ్వర్యంలో ఇంకా ముందుకు నడవాలని, ఇంకా మంచి పదవులు ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేనంటే ఎక్కడ ఒక యాంకర్గా ఉండిపోవాల్సిన నన్ను నువ్వు అంటే యాంకర్గా కాదు, రిపోర్టర్గా కూడా నువ్వు రాగలవు అని చెప్పి నాలో ఆత్మధైర్యాన్ని నింపి అంటే చిన్న ఉద్యోగం కోసం సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత నన్ను కేవలం యాంకర్గా కాదు, రిపోర్టర్గా కూడా నువ్వు రాణించగలవు, నీలో ఆ సత్తా ఉంది, నువ్వు బయటికి వెళ్ళి వర్క్ చేయగలవు అని అయితే నాకు ధైర్యం ఇచ్చారు. అందుకే నేను చాలా రుణపడి ఉంటాను. అంతేకాదు ఇంతమంది నాకు మంచి మిత్రుల్ని కూడా నాకు పరిచయం చేశారు. అంటే నేనంటే ఎక్కడో ఉండిపోవాల్సిందని ఇలా ఏపీయూడబ్ల్యూజే టీంలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా లిటిల్ బిట్ అయినా కానీ మోటివేషన్ ఎంత అంటే నేను ఏదైనా ఇన్స్టెంట్గా మాట్లాడేస్తాను, దాని తర్వాత పర్యవస్థానాలు ఆలోచించను అనమాట. చిన్న వయసు కావడం వల్ల ఏమో వాటన్నిటినీ చాలా కూల్గా అయితే చెప్పడం, మోటివేషనల్ స్పీకర్ కనిపించారు. అలాగే చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండీ అంటే మా పిల్లల తరం వాళ్ళు కూడా ఏ విధంగా ఆలోచిస్తారో అవన్నీ చెప్పగలిగే రీతి అయితే శివగారికి ఉంది. అవన్నీ సక్సెస్కి మార్గాలు. ఏవో ఇక్కడిక్కడ విజయనగరం మనిషి అయితే నాకు కనిపించదు అనమాట. ప్రాక్టికల్గా ఉంటారు. ఇవన్నీ కూడా నేను సార్ దగ్గర అయితే నా భవిష్యత్తు అంటే కార్యాచరణ కూడా ఇలాంటి లీడర్ దగ్గర నడవడం అనేది చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టేజ్ దగ్గర అచ్యుతరావు గారికి రిక్వెస్ట్ చేశాను. నా వ్యక్తిగత ఆరోగ్య రీత్యా ఇతర కారణాల వల్ల నేను డ్రాప్ అయిపోదామని యూఎస్ స్టేజ్ దగ్గర చెప్పడం జరిగింది. అయితే తర్వాత కొంతమంది అభిమానులు అది కాదు, జనరల్గా ఏమంటుంది అందరూ కలిసి వస్తామని చెప్పారు. ఎందుకన్నారో ఆ రోజు తెలియదు, కానీ ఈరోజు అందరూ కలిసే వస్తున్నారు. కలిసి వచ్చి నిజంగా చెప్పాలంటే నేను గతంలో 100% నేను పనిచేసినవాడిని. ఈరోజు 1% పనిచేసి 99% మీరు చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ఏపీడబ్ల్యూజే అనేది ఇది ఏ ఒక్కరి చుట్టూ కాదు, ఇది అందరూ మెంబర్స్ కన్సిస్ట్గా మనం చేసుకుంటే యూనియన్ బలోపేతం అవుతుంది. అంతేకాకుండా మన ఉన్నోళ్ళు అతి తక్కువ మంది ఈ ప్రాంతంలో ఉండేవారు, మిగతా వాళ్ళందరూ స్కాటరింగ్ అయి ఉండడం, ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నా, ఒకరికొకరు రకరకాల దీంట్లో మనం హెల్ప్ చేసుకోవాలనుకున్నా ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఏపీడబ్ల్యూజే కానీ ఈ మధ్య కానీ వెల్ఫేర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వెల్ఫేర్ కమిటీ ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సాధక కష్ట నష్టాలను వాళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి ఏదైనా అవసరం ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని దీంతో లింగాల నరసింహరావుని మనం పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ అందరూ ఈరోజు కలిసి నాకు డిప్యూటీ జనరల్ సెక్రటరీ వచ్చిందని, పుట్టినరోజు ఈ రెండు కలిసి వచ్చేవి, ఎవరు ఒక బెంచ్ ఆఫ్ పీపుల్ కూర్చొని మాట్లాడుకునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాము. అంతే తప్ప కానీ ఏదో పార్టీలు తీసుకొని మనం ఎంజాయ్ చేసుకొని మనం గొప్పలు చెప్పుకునే ఉద్దేశం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. నేను ఎప్పుడు వలే మీలాంటి కామన్ మెంబర్ అని మీరు గుర్తించండి. ఈ పదవులు ఏవి ఎప్పుడు శాశ్వతం కావు. మనకన్నా చాలామంది పదవులు చేశారు, వాళ్ళందరినీ మనం చూసాము. దయచేసి నేను ఈ యొక్క కామన్ మెంబర్గా నన్ను గుర్తించాలని మీ అందరి తరఫున నా తరఫున మనవి చేస్తున్నాను.